ఎడ్యుకేషనల్ ఛానల్ విద్యా ఉద్యోగ సమాచారానికి స్వాగతం. 11,000 పోస్టులతో మెగా డిఎస్సి అంటూ ఇవాళ మనకు వెలుగు దినపత్రికల్లో ప్రధానంగా వార్త కనబడుతుంది. అదేవిధంగా ఆంధ్రజ్యోతి పత్రికలో కూడా వార్త కనిపిస్తుంది. సో డిఎస్సికి సంబంధించి కావచ్చు, డిఎస్పిఎస్సి నోటిఫికేషన్లకు సంబంధించి ఎప్పటికప్పుడైతే మీకు ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరుగుతుంది. ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఒకసారి డిఎస్సి నోటిఫికేషన్ గురించి ఇక్కడ చూద్దాం. మనము 2-3 రోజుల్లో కొత్త నోటిఫికేషన్, పాత నోటిఫికేషన్ రద్దు చేయనున్న సర్కారు. మీరు గమనించారు, టీఎస్పీఎస్సీ గ్రూప్ 1 కూడా పాత నోటిఫికేషన్ రద్దు చేసి 563 పోస్టులతో ఫ్రెష్ నోటిఫికేషన్ అయితే ఇవ్వడం జరిగింది. మరి డిఎస్సి కూడా అలాగే ఇచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. మనకు రాష్ట్రంలో మెగా డిఎస్సి నిర్వహణ కోసం సర్వం సిద్ధమైంది. 11,000కు పైగా టీచర్ పోస్టుల భర్తీకి విద్యాశాఖ కొత్తగా నోటిఫికేషన్ రిలీజ్ చేయనున్నది. దీనికి సంబంధించిన ఏర్పాట్లు పూర్తయ్యాయి. 2-3 రోజుల్లో నోటిఫికేషన్ విడుదల చేసేందుకు సర్కార్ రెడీ అయింది. అంటే లోక్సభ ఎన్నికల షెడ్యూల్ కంటే ముందే మనకు డిఎస్సి నోటిఫికేషన్ రావడం అయితే ఖాయమని తేలిపోయింది. పాత డిఎస్సి ఏదైతే ఉందో గతంలో రిలీజ్ చేసిన డిఎస్సి నోటిఫికేషన్ అయితే రద్దు చేయనున్నది అని ఇక్కడ పేర్కొనడం జరిగింది. ఓల్డ్ నోటిఫికేషన్లో మనకు 5,089 పోస్టులు ఉన్నాయి. దానికి అప్లై చేసిన వారి సంఖ్య ఇవన్నీ మళ్ళీ డాటా ఇవ్వడం జరిగింది. సో కొత్తగా కాంగ్రెస్ గవర్నమెంట్ అధికారంలోకి వచ్చిన తర్వాత మెగా డిఎస్సి కండక్ట్ చేస్తామని ఏదైతే హామీ ఇచ్చిందో, మరి విద్యాశాఖ అధికారులు అయితే వీలైనన్ని ఎక్కువ ఖాళీలను మరి ఈ నోటిఫికేషన్లో భర్తీ చేసేలాగా చర్యలు తీసుకోమని చెప్పడం జరిగింది. దీనికి అనుగుణంగా సుమారుగా 10,000 వరకు టీచర్ పోస్టులు ఖాళీగా ఉన్నట్లు గుర్తించారు. దీనికి అనుగుణంగా డిఎస్సి నోటిఫికేషన్ వేయాలని సర్కారు భావిస్తుంది. ఈ నోటిఫికేషన్లోనే ప్రభుత్వ బడుల్లో చదువుకునే ప్రత్యేక అవసరాలు కలిగిన పిల్లల కోసం స్పెషల్ టీచర్లను కూడా రిక్రూట్ చేయనున్నారు. ఇందులో మనకు 1,563 పోస్టులు భర్తీకి సర్కారు గతంలోనే ఆమోదం తెలిపింది. కానీ స్టేట్లో సుమారు 1,000 వరకు పోస్టులు అవసరం ఉంటాయని అంచనా వేస్తున్నారు. అయితే గతంలో 5,089 పోస్టులతో రిలీజ్ చేసిన డిఎస్సి నోటిఫికేషన్ రద్దు చేసి కొత్త నోటిఫికేషన్ ఇవ్వనున్నారు. దీనికి సంబంధించిన ప్రక్రియ దాదాపు పూర్తయింది. లోక్సభ ఎన్నికల షెడ్యూల్ త్వరలో విడుదల చేసే అవకాశం ఉండటంతో 2-3 రోజుల్లోనే మెగా డిఎస్సి నోటిఫికేషన్ రిలీజ్ చేయాలని సర్కారు ఏర్పాట్లు చేస్తుంది అనేది ఇక్కడ ప్రధానమైన వార్త. అదేవిధంగా ఆంధ్రజ్యోతి పత్రికలో మెగా డిఎస్సితో పాటు టెట్ నోటిఫికేషన్ అని కూడా మనకు కనబడుతుంది. తెలంగాణలో మెగా డిఎస్సితో పాటు టెట్ నోటిఫికేషన్ కూడా జారీ చేయాలని ప్రభుత్వం భావిస్తుంది. ఈ మేరకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. వచ్చే వారంలో ఈ ప్రకటన విడుదలయ్యే అవకాశం ఉంది. మొత్తానికి 3-4 రోజులలోనైతే ఖచ్చితంగా డిఎస్సి మరియు టెట్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఇది మనము ప్రధానంగా గమనించాల్సి ఉంది. గతంలో ప్రకటించిన పోస్టులతో పాటు కొత్తగా గుర్తించిన పోస్టుల భర్తీ కోసం త్వరలోనే మెగా డిఎస్సి నోటిఫికేషన్ ప్రకటించనున్నారు అని ఇక్కడ కనిపిస్తుంది. వెలుగు దినపత్రికలో పాత నోటిఫికేషన్ పూర్తిగా రద్దు చేసి ఫ్రెష్ నోటిఫికేషన్ అంటున్నాడు. ఇందులో బాగా గత నోటిఫికేషన్కి అనుబంధంగా మరో నోటిఫికేషన్ జారీ చేసే అవకాశం ఉంది అన్నారు. సో మొత్తానికి నోటిఫికేషన్ రావడం అయితే ఖాయము. అంటే ఆ విధానంలో వస్తుందా, ఈ విధానంలో వస్తుందా? టెట్ పాస్ కాని వారి కోసం మరో అవకాశం కూడా ఇవ్వాలని నిర్ణయించారు. పైగా ఉపాధ్యాయుల పదోన్నతులకు సంబంధించిన సమస్య కూడా టెట్ నోటిఫికేషన్ ద్వారా కొంతవరకు పరిష్కరించాలని భావిస్తున్నారు. ఉపాధ్యాయులకు పదోన్నతులు కల్పించాలంటే టెట్ పాస్ అయి ఉండాలనే నిబంధన ఉంది. అయితే చాలామందికి టెట్ లేదు. దాంతో టెట్ నోటిఫికేషన్ జారీ చేస్తే అభ్యర్థులతో పాటు ఉపాధ్యాయులకు కూడా ఉపయోగకరంగా ఉంటుందని భావిస్తున్నారు. సో ఇది మనకి టెట్ డిఎస్సి మీద ఉన్నటువంటి లేటెస్ట్ అప్డేట్స్. అయితే నాకు